లో ధర్నా చేపట్టారు. రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తున్న కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక ఉత్పత్తి ఆధారంగా కార్మికులకు జీతాలు చెల్లిస్తామన్న సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక అలాగే తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. పెండింగ్ జీతాలు చెల్లించాలి వెంటనే. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి వెంటనే. ఉక్కు నగరంలో నివసించే కార్మికుల కరెంటు ఛార్జీలు తగ్గించాలి. ఉక్కు నగరంలో నివసించే కార్మికుల కరెంటు ఛార్జీలు తగ్గించాలి. జీతాలు చెల్లించాలి వెంటనే. కార్మికులు పెండింగ్ జీతాలు చెల్లించాలి వెంటనే. కార్మికులు పెండింగ్ జీతాలు చెల్లించాలి వెంటనే. విశాఖ ఉక్కును శైలిలో విలీనం చేయాలి. శైలిలో విలీనం చేయాలి. కార్మికుల సమస్యలకు పరిష్కరించాలి వెంటనే. కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలి వెంటనే. కార్మికులు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి వెంటనే. పోరాటాల ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. నిర్మాణ దశలో కానీ లేదు ఇప్పుడు ఆపరేషన్ జరుగుతున్న ఉత్పత్తి జరుగుతున్న సమయంలో కూడా అధికారులు కానీ కార్మికులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ తమ ప్రాణాలు కోల్పోయి ఈ కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించుకోవాలని, మిగతా శ్రీలంకకు భిన్నగా ఉండాలని, ఈ సమాజంలో గౌరవాన్ని తీసుకురావడంలో ఆ రోజు ఐఎన్టీసీ ప్రత్యేకమైనటువంటి కృషి చేసింది. ఆ విధంగానే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్తో ప్రత్యేకమైనటువంటి గౌరవం కానీ ఒక ప్రత్యేక ప్రతిబద్ధత అనేది ఉండేది. కానీ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల తాలూకా వాళ్ళు చూస్తే చులకన భావం తీసుకొచ్చారు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం కానీ లేక యాజమాన్యం కానీ ప్రధానమైన కారణం. అంతేకాకుండా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాని దందాన్ని పాడే విధంగా ఈరోజు వ్యవహరించడం చాలా దారుణం. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా నచ్చి పనిచేసి మొదటి దశలో 3 మంది నుండి 3 పాయింట్లు తీసుకెళ్లారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఏదైతే ప్యాకేజ్ ఇచ్చిందో ఆ ప్యాకేజ్ కార్మిక వర్గానికి కానీ కర్మాగారాన్ని ఉపయోగించకపోయినా పెద్ద ఎత్తున మరి ఏదైతే వాళ్ళ టార్గెట్ నిర్దేశించారో ఆ టార్గెట్లను అధిగమించి పనిచేస్తున్నాం. కానీ దారుణం కార్మికులందరికీ ఉత్పత్తి ముడిపడినటువంటి జీతాలు ఇవ్వడం అనేది కింద నెల నుంచి స్టార్ట్ చేశారు. అది చాలా అన్యాయం. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ రోజు మనం మరి సేల్లో కనిపెట్టేట్లయితే మరి వారికి క్యాపిటల్ మైన్స్ అని కేటాయించడం జరిగింది. కాబట్టి మనదే కూడా బ్రహ్మాండమైనటువంటి సంవత్సరానికి కోట్లాది రూపాయల ఆదాయం సమకూర్చుకోగలని చెప్పేసి మన తాలూకా అభిప్రాయం. మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయం, ఆకాంక్ష కూడా. ఒకవేళ సేల్లో కలపకపోతే ఖచ్చితంగా రా మెటీరియల్ అంటే క్యాపిటల్ మైన్స్ మనకు కావాలని చెప్పేసి మనం అడగడం జరిగింది. మరి క్యాపిటల్ మైన్స్ కి మరి వాళ్ళకి ఉన్నాయి కాబట్టి సేల్ వాళ్ళకి కోట్లాది రూపాయలు ఆదాయం ఆర్జించుకుంటున్నారు. మనం ఏమీ లేకుండానే మనం టర్నర్ రౌండ్ కూడా 2005-2006 సంవత్సరంలో మరి టర్నర్ రౌండ్ కూడా సాధించుకోగలిగాం. సాధించుకొని మరి ఎక్స్పెన్షన్ కూడా వెళ్ళాం. అంటే మనకు ఆ రకమైనటువంటి టెక్నాలజిస్టు మన దగ్గర ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా కాదని చెప్పి ఏం చేశారు, విఆర్ఎస్ అని చెప్పేసి సుమారు 3,000 మంది ఎంప్లాయీస్ ని బయటికి పంపడం అని చెప్పేసి యాజమాన్యం చేసింది.